This video is sponsored by SBO School of Business Organization. ஸ்கிப் பண்ணாதீங்க, பெரிய தப்பு. தினம் 300 ரூபாய் சம்பாதிக்க அரிய வாய்ப்பு. இன்ஸ்டாகிராம், ஃபேஸ்புக் பயன்படுத்த தெரிந்தால் போதும் கண்டென்ட் போஸ்ட் அண்ட் கண்டென்ட் பப்ளிஷிங் மூலமா தினம் 300 ரூபாய் சம்பாதிக்கலாம். இந்த வேலை செய்ய 5 நிமிடம் போதும். ஒர்க் ட்ரைனிங் சப்போர்ட், குரூப் கம்யூனிகேஷன் சப்போர்ட், ஆல் லாங்குவேஜ் கஸ்டமர் லைவ் சாட் சப்போர்ட், முக்கியமா சொந்தமா ஒரு பிசினஸ் ஸ்டார்ட் பண்ற அளவுக்கு உங்களால கற்றுக்கொள்ளவும் முடியும், சம்பாதிக்கவும் முடியும். இந்த வேலை வாய்ப்பு வழங்குவது 5 வருடத்திற்கு மேல ரன் ஆகிட்டு இருக்க நம்ம தமிழ்நாட்டு கம்பெனி ஸ்கூல் ஆஃப் பிசினஸ் ஆர்கனைசேஷன் பிரைவேட் லிமிடெட். மேலும் விவரங்களுக்கு டிஸ்கிரிப்ஷன்ல கொடுத்திருக்க நம்பருக்கு வாட்ஸ்அப் பண்ணுங்க. ఆరాధనలో శక్తి ఉందండి. మీరు నిజంగా నమ్మితే ఆయన ఆరాధించండి. ఆయన ఆరాధించినప్పుడు మనకు బలం అనుగ్రహించబడుతుంది. ఆయన ఆరాధించినప్పుడు మనకు శక్తి అనుగ్రహించబడుతుంది, ధైర్యం అనుగ్రహించబడుతుంది. దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ యు, హూ కెన్ బి అగైన్స్ట్ యు? దేవుడు మన తోడుండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకి సమస్తం అనుగ్రహిస్తున్నాడట. సర్వాంగ కవచాన్ని మనకి ఇస్తున్నాడు. దేవుడు అంటాడు, నీవు ధరించుకో. నీవు ధరించుకుంటే చివరికి అంతా అయ్యేటప్పటికి నువ్వు ఇంకా నిలిచి ఉంటావు. ప్రతి పోరాటంలో నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకుని నిలబడితే దేవుడు అక్కడ తెలియజేస్తుంది, పోరాటం అంతా అయ్యేటప్పటికి నువ్వు ఇంకా నిలిచి ఉంటావు. అపవాది ఎంత నాశనం అవుతాడు, కానీ నీవు నిలిచి ఉంటావు. నమ్మండి. ఒంటరి తోడు నన్ను విసర్జించిన మనుషులందరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి తోడు నన్ను విసిగించిన మనుషులందరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా? నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా? నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా యేసయ్యా? నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నిజంగా దేవుని చేతులు సమర్పించుకుంటారా అంటే? నిజంగా దేవుని చేతులు సమర్పించిన వారైతే ధైర్యంగా బ్రతకచ్చండి. మీరు పోరాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. పోరాడండి. ప్రార్థనలో పోరాడాలంట. ప్రతి దాని గురించి ప్రార్థనలో పోరాడాలంట. ఏంటది మీ జీవితాల్లో ఈ రోజు మీ సమాధానాన్ని దోచుకుపోయేది? ఏంటది? ఏ రీతిగా అపవాది మీ సమాధానాన్ని